ప్రేమ చెయ్యంది తీయమంటారు. కొరుకుతున్నప్పుడు ఆ జ్యూసెస్ అలా బయటకు వస్తున్నాయి. భలే ఉందరా ఈ ఆమ్లెట్ చాట్ తింటే పెద్ద అయిపోతారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఈవినింగ్ అయింది. మంచిగా మనం ఫ్రీక్వెంట్ గా వెళ్ళి ఒక స్నాక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా రోజులు అయింది మనం వైజాగ్ లోని స్ట్రీట్ ఫుడ్స్, ప్రాపర్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి. సో ఈ రోజు వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నార్మల్ గా చాలా మంది ఫుడ్ బిజినెస్ చేస్తారు అండ్ ఫుడ్ సర్వ్ చేస్తారు, డబ్బులు తీసుకునే అన్ని జరుగుతాయి. కానీ కొన్ని ప్లేసెస్ లోని మనకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనకి పలకరించే పద్ధతి కానీ చాలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి హైదరాబాద్లో కుమారి ఆంటీ ఉన్నారు అండ్ మన వైజాగ్కి మనం ఇప్పుడు వెళ్తున్న ఆంటీ అనమాట. చాలా బాగా పలకరిస్తారు. అందుకే ఈ ప్లేస్కి మెయిన్ ఫుడ్ అని కాదు కానీ ఆవిడతో మాట్లాడడానికి కొద్దిగా ఆ పలకరింపుకి కొద్దిగా బాగా నచ్చి మేము వస్తూ ఉంటాం అనమాట. వీక్లీ అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ అయినా వస్తాం. అది ఏం ప్లేస్, అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం, పదండి. సో ఇదేనమాట స్టాల్. ఇది ఎగ్జాక్ట్ గా అయితే మనకి రిషికొండ సాయి ప్రియ రిసార్ట్ ఆపోజిట్ సందులోకి స్ట్రైట్ గా మీకు వచ్చేస్తే ఇక్కడ పాకశాల అని ఉంటది. పాకశాల దాటిన జస్ట్ ముందునే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పార్వతమ్మ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పి ఒక స్టాల్ అయితే ఉంటది. చలో వెళ్ళిపోదాం. హాయ్ ఆంటీ గారు, బాగున్నారా? అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆంటీ, కొన్నిసార్లు ఆంటీ బిజీ, కొన్నిసార్లు మనం బిజీ అవ్వట్లేదు. ఈ రోజు ఫైనల్ గా మనం ఎర్లీగా వచ్చాం గైస్. మేము ఎప్పుడు ఆంటీ గారు అని పిలుస్తాం. మీ పేరు చెప్పండి. మా పేరు పార్వతమ్మ ఫాస్ట్ ఫుడ్. మీ పేరు కూడా పార్వతమ్మే? నా పేరు సావిత్రి. సావిత్రి. పార్వతమ్మ ఎవరు? మా పేరెంట్ పేరు. పేరెంట్స్ పేరు. ఆంటీ వీడియో ఉందని చెప్పి కొద్దిగా కంగారు పడిపోతున్నారు. లేకపోతే మాతో అలా మాట్లాడరు రెగ్యులర్ గా. అంకుల్ మీ పేరు? పోల్నాయుడు. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు ఇది బండి పెట్టి? 2016. ఇంతకు ముందు వేరే దగ్గర ఉండేది కదా షాప్? గీతం కాలేజ్ రూట్ లోని ఆ జీవీఎంసీ వల్ల తీసేసి ఇటు సైడ్ పెట్టారు. అంటే చాలా మంది ఈ అక్కడ ప్లేస్ తీసేసారు కదా, ఇంక పెట్టట్లేదేమో అని అడుగుతున్నారు. చాలా మంది తెలియదు ఇక్కడ ఉన్నట్టు. మద్రాస్ కాపీ ఆపోజిట్ ఉండేది, తీసిన వల్ల ఇక్కడికి వచ్చాం. అంటే ఇంకా చాలా మందికి తెలియదు. అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేవారు కదా, వాళ్ళకి చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్నట్టు. వారానికి 3-4 సార్లు, పక్కగా 3-4 సార్లు అయినా వస్తాం రెగ్యులర్. మెయిన్ మేము వచ్చేది ఏంటి తెలుసా, టేస్ట్ తో పాటు మీరు వచ్చి పలకరిస్తారు కదా, దానికి అది మెయిన్. ఏంటంటే డబ్బులు ఇచ్చేసి బిజినెస్ అందరూ చేస్తారు. ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళాలి, తినాలి, డబ్బులు ఇవ్వాలి, అది వేరు. కానీ వచ్చిన వాళ్ళని కొద్దిగా మంచిగా పలకరిస్తే ఇచ్చిన డబ్బులకి ఇంకొద్దిగా సాటిస్ఫై అవుతారు. ఆంటీకి ఉదయం అవార్డు ఇచ్చాం దానికోసం. అంటే ఆంటీ నాన్న మనం ఎక్కడున్నా బాగా వస్తాంటారు జనాలు, పర్వాలేదు. అంటే నేను కూడా రోజుకి ఎంతమంది పెరుగుతారు మనం చూస్తారు. అవునవును. కాబట్టి అంకుల్ ఇక్కడ ఉన్నారా, ఎన్ని రోజులు నినుగుతాము, ఏ చేయాలా, ఎలా చేయాలా, అదే ఆంటీ గారు పలకరింపుని మిస్ అవుతూ ఉంటారు జనాలు. అలాగనేసి ఆంటీ గారు వాళ్ళు అఫీషియల్ గా వచ్చారనుకో, వాళ్ళకి ముందుగానే డిష్ ఇచ్చి, వెళ్ళిపోయినప్పుడు మరొక డిష్ ఇచ్చి, అంటే నీట్ గా, అంటే వాళ్ళకి బట్టల మీద ఏదైనా పడక పెట్టేటప్పుడు అయినా కొంచెం నీట్ గా పెట్టి, క్షణం లేట్ అయినా పర్వాలేదు. ప్రేమ చెయ్యంది తీయమంటారు. అది ప్రేమ కనిపించాలి కదా. ఎంత ప్రేమను భరించాలి, తప్పదు. పెళ్లి చేసుకున్న తర్వాత భరించాల్సిందే. అదే కదా మరి ప్రేమ అంటే. అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే స్పెషల్స్ ఉంటాయి. నార్మల్ చాట్ బండి అంటే పానీపూరి, చాట్ ఎన్ని ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి మీరే చెప్పండి. స్పెషల్ ఐటమ్స్ ఆమ్లెట్ చాట్. మధ్యలోని వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్. మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి, లేకపోతే ఆంటీ గారి కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పండి. బెడ్ ఆమ్లెట్, మురి మిక్సరీ, దహిపూరి, మసాలా పూరి, ఓకే, అబ్బాయిలు, ఓకే. ఈ బ్రెడ్ ఆమ్లెట్, రోల్స్ కూడా, చికెన్ రోల్, ఎగ్ రోల్. కానీ స్పెషల్ గా మనకి చాలా చోట్ల ఆమ్లెట్ చాట్ దొరకదు. అసలు వైజాగ్ లోని మనకి సిటీ అటు సైడ్ ఉంటది, ఇటు పెందురు సైడ్ ఉంటది అంతే. మన ఇటు సైడ్ అయితే లేదు, ఇక్కడే మనకి దొరుకుతుంది. ఇక్కడ స్పెషల్ అయితే ఆమ్లెట్ చాట్. అది మేము రెగ్యులర్ గా ట్రై చేస్తుండే. ఇక్కడికి వచ్చి పానీపూరి 2 ప్లేట్లు, ఆమ్లెట్ చాట్ పక్క మాది. అంటే మేము వస్తేనే చేసేస్తారు, ఇంకా ఆమ్లెట్ చాట్ చేసేయాలమ్మా అని అంటారు. గుడ్డు కొట్టేస్తారు. అది జనాలు ఉన్నారు కదా, మీకు ఫ్రీ ఉండాలి మాట్లాడడానికి, అందుకే. అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే ఒక 7:30-8 ఆ టైంకి వస్తాం. ఆ టైంకి నేను వీడియో తీయాలనుకున్నా సరే ఇక్కడ స్టాక్ కంప్లీట్ అయిపోతూ ఉంటది. నేను చాలా రోజుల నుంచి ఏదో ఒక రోజు మీద వ్లాగ్ చేస్తానని చెప్పి ఇంకా
ఆ చాలా రోజులు ఇప్పుడు కుదిరింది. పాప అసలు మొన్న అన్నయ్యలు వచ్చారు అంటే అయితే ఇంకా చేస్తాను ఇంకా పెట్టలేదు అన్నది. అదే ఇంకా మీరు ఇది ఒక్కటేనా ఇంకేమైనా చేస్తారా? పార్టీలు ఏమైనా చేస్తుంటారా? నువ్వు మాట్లాడుకోవాలి. ప్రతి క్యాటరింగ్ కి ఎక్కడైనా ఎవరు పిలిచినా వెళ్తాం. ఓకే, ఎవరైనా సరే. వారానికి ఒక 2-3 క్యాటరింగ్లు ఉంటాయి. ఓకే, అంటే క్యాటరింగ్ అంటే మినిమం 50 చాట్లు 100 చాట్లు ఆర్డర్ ఇస్తే ఓకే వాళ్ళ అలాగని ఎక్కువ స్లైప్ వర్క్ వెళ్తాము. స్టైల్ అని కూడా మొన్న కొంత రమ్మంటారు కానీ మాకు ఖాళీ లేదు. ఓకే, అలా అంటే చూసుకుని వీలైన కాడికి వెళ్తుంటాం. మంచిదే. బేల్పూరి చాట్ ఇస్తాను. బేల్పూరి చాట్ అంటే అదేంటి అంటే బేల్పూరి చాట్ అంటే కొంతమంది మురీలతో అనుకుంటారు. మేము చేసేది ఏంటంటే పూరీలతో చేస్తాం అన్నమాట. ఓకే ఓకే ఓకే, చిన్న చిన్న పూరీలతో చేసి మొత్తం ఆల్ మిక్సింగ్ మొత్తం ఆల్ రౌండ్ అన్ని వేస్తాం. ఓకే, అంటే వాళ్ళకి తినేది బట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తాం. ఇదేంటిది? బేల్పూరి చాట్. బేల్పూరి చాట్. ఓకే, మురీలు ఉండవు దాంట్లో. మురీలు ఉండవు కానీ పాపడీలు ఇవన్నీ వేసి చేస్తారు. ఓకే ఓకే. బేల్పూరిలో మనకి నార్మల్ గా మరమరాలు వేసేస్తారు కదా, ఇక్కడ మరమరాలు ఏమి ఉండవు. ఇక మొత్తం ఇదిగో చూడండి, క్రంచీ క్రంచీ పాపడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి పూరీలు, చిన్న చిన్న పూరీలు ఉంటాయి, అవి కార్న్ఫ్లెక్స్ అవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసి ఆనియన్స్ పైన పెరుగు అండ్ ఈ కెచప్ ఇవన్నీ వేసేస్తారు. కొద్దిగా డిఫరెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ పైన చాట్ కూడా వేసి ఇచ్చారనమాట. అలాగా పైన ఇవన్నీ చాట్లను కొద్దిగా నాన్గా ఉంటాయి. ఒక్కసారి ఆ పాపిడీలతోని అండ్ ఆ చాటుతో పాటు ఇలా తీసుకొని ట్రై చేద్దాం. ఈ నమ్కిన్స్ బాగుంటాయి. బా, భలే ఉందరా అసలు. మొత్తం ఆ క్రంచీది లైట్ గా చాట్లో నాని ఆ క్రిస్పీనెస్ తగులుతూ ఇది కంప్లీట్ గా ఒక దహిపూరి మిక్స్ కొట్టినట్టు ఉంది. ఆ పైన పెరుగు అండ్ ఆ కెచప్ స్వీట్నెస్ ఉంది కదా, తెలుస్తుంది. మరి గ్యాస్ ఇబ్బందిని ఎలాగా ఇచ్చేస్తున్నారు? గ్యాస్ ఇబ్బంది అంటే ప్రెజెంట్ అలాగా ఎలాగా ఇక్కడ వరకు బండి వరకు వస్తే సరిపోతే ఎలా ఇంట్లో చేయగలము. కర్రల మీద ఏదైనా తయారు చేయగలము. కట్టెల పొయ్యి మీద చేస్తున్నారా? ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ పూరీలన్నీ కట్టెల పొయ్యి మీదనా? ఇదే బండి అయిపోయింది అనుకో, రేపు తిండి కూడా ఈ చాట్ కూడా కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ ఒకటి మీరు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. చాలా రెస్టారెంట్లు అది ఇబ్బంది పడిపోయి ఆపేస్తున్నారు కూడా. పక్కన కట్టెలు ఉన్నాయి, ఏ గ్యాస్ లేకపోయినా పర్లేదు. చాట్ మీకు ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయిపోయి దొరుకుతుంది. 2.5 వరకు ఉంటాయి కట్టెల. మనం ఎప్పుడు అంటే మెయిన్ ఇప్పుడు 30 లీటర్స్ కుక్కర్ ఉంటది. ఆ కుక్కర్ మీదే ఈ దుంపలు బఠానీలు ఉడకబెడతాం. ఇప్పుడు ఈ చాట్ కూడా దాని మీదే తయారు చేయవలసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది కూడా మీరు దాని మీద తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ తయారు చేసి తెచ్చి దీంట్లో వేస్తాం. ఓకే ఓకే, వేసి ఇస్తాం అనమాట. మరి దేనికైనా సరే బిజినెస్ రన్ అవ్వాలి కదా, అంటే మరి డైలీ ఉండాలి, తప్పదు. రెండో పని లేదు, ఇదే పని. అంటే ఉదయం 6కి లేచి నైట్ 11. మొత్తం ప్రిపరేషన్ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ తెచ్చి బండి మీద పెడతారు మొత్తం, అంతే. అది ఇంటికి ముందు అయితే అన్ని బాగానే ఉండి సక్రంగా అయ్యేది. కొంచెం ఇబ్బంది, ఇంకా మరి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి అంతే మనం. ఆమ్లెట్ చాట్. ఓకే, సో గైస్ ఫైనల్గా ఇక్కడ మోస్ట్ స్పెషల్ ఐటమ్ అయిన మన ఆమ్లెట్ చాట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నాకు బాగా ఇష్టం ఇది. సో డైలీ అంటే ఫ్రీక్వెంట్గా మనం వీక్ ఒక 3-4 టైమ్స్ వచ్చిన ప్రతిసారి పానీపూరితో పాటు ఈ ఆమ్లెట్ చాట్ అయితే ఇక్కడ తింటాం. ఆమ్లెట్ని ముక్కలు చేసి దాని పైన చాటు, మళ్ళీ ఆమ్లెట్లు వేసి మళ్ళీ చాట్ వేసి పైన ఈ ఆనియన్స్, పల్లీలు అండ్ ఈ సేవ్ ఇవన్నీ వేసేస్తారు. ఆమ్లెట్లోకి వెళ్ళిపోద్ది ఆ చాట్ అంతా. మంచి జ్యూసీగా ఉంటుంది. ఆనియన్స్, సేవ్, ఆమ్లెట్ అండ్ చాట్తో పాటు టేస్ట్ చేద్దాం. భలే వేడి ఉందా. అదిరిపోయింది. ఆమ్లెట్లోకి ఆ చాట్ మొత్తం ఆ గ్రేవీ లోపలికి వెళ్ళిపోయింది రా. కొరుకుతున్నప్పుడు ఆ జ్యూసెస్ అలా బయటకు వస్తున్నాయి. మధ్య
మధ్యలో ఆనియన్ క్రంచ్, ఆ సేవ్ అవన్నీ అని పైన కొద్దిగా లెమన్ పిండి ఇచ్చారు కదా, ఆ పులుపు అది తగులుతూ చాలా బాగుంది. అసలు ఎగ్ లవర్స్ ప్లస్ చాట్ లవర్స్ అయితే ఇది పక్కగా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈవినింగ్ మంచి వెదర్ కూల్ గా ఉన్నప్పుడు, చల్లటి వర్షం పడుతున్నప్పుడు ఈ ఆమ్లెట్ చాట్ తింటే ఫిదా అయిపోతారు. చాలా బాగుంటది. అసలు కూల్ వెదర్ ఉన్నప్పుడు మేము ఈ ఏరియా వైపు ఉంటే మాత్రం పక్కగా ఇక్కడికి వచ్చి ఆమ్లెట్ చాట్ అయితే తింటాం. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎగ్ లవర్స్ ఎవరైనా ఆమ్లెట్ లవర్స్ ఉండి ఇలాగ మనకి చాట్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం బెస్ట్ కాంబినేషన్. మనకి సిటీ వైపు ఎక్కడ అంటే మాక్సిమం పెందుర్తి టచ్ వైపు దొరికింది కానీ సిటీ వైపు లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట దోమలు కుట్టేస్తున్నాయా బాబు, ఇంకా జనాలు కూడా ఎక్కువ అయిపోయారు అలాగా, అందుకే కార్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ మనకి వేసేసి నార్మల్ గా ఫుల్ బ్రెడ్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద మనకి కట్ చేసి ఇస్తారు అనమాట, పక్కన సాస్. సో ప్రతి పీస్ కి ఆమ్లెట్ అలా అంటుంటది. సో ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో చూద్దాం. బా అంటే ఇలా ముక్కలుగా కోయడం వల్ల ఏంటంటే సింపుల్ గా ఉంటది తినడానికి. ఇలా సాస్ లో ముంచుకొని స్పూన్ తో తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మాక్సిమం ఐటమ్స్ బాగుంటాయి గైస్. నేను చాలా రోజుల నుంచి ప్రతి వీక్ వచ్చి ఎప్పుడైనా చేద్దాం ఆంటీ గారికి కూడా చెప్పాను, ఏదో ఒక రోజు వచ్చి వ్లాగ్ చేస్తానని చెప్పి. నేను చెప్పు ఒక 4-5 months అయిపోతుందేమో. ఎందుకంటే కరెక్ట్ గా 4:30 to 5:30 మధ్యన వస్తే కొద్దిగా ఖాళీగా ఉంటది అండ్ అన్ని ఉంటాయి కాబట్టి ట్రై చేయొచ్చు. మనం కొన్నిసార్లు నేను 7:30, 8కి వచ్చినప్పుడు మాత్రం అసలు ఆ క్రౌడ్ లోని వాళ్ళున్న హడావిడికి మనం మళ్ళీ పక్కన మాట్లాడాలన్నా సరే చిరాకు ఉంటది కదా, అంత బిజీ టైంలో మనం మాట్లాడితే. సో కుదిరేది కాదు. నాకు మెయిన్ గా చెప్పాలంటే రెస్టారెంట్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడంలోనే మజా వస్తుంది. అసలు ఎన్ని రకాల ఐటమ్స్, ఎలాగైనా సరే మంచి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి. మెయిన్ స్ట్రీట్ ఫుడ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ గ్యాప్ లో మొత్తం అంతా లేపేశాను. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుందిరా. నేను ఎలా తింటున్నాను చూస్తే మీకు అర్థమైపోవాలి. అన్ని ట్రై చేస్తున్నాం కానీ పానీపూరి ఎందుకు ట్రై చేయలేదు ఇప్పుడు దాకా అని అడగండి. స్టార్టింగ్ ఎప్పుడు వచ్చినా సరే చెప్పేది పానీపూరియే, కాకపోతే మిగతా ఐటమ్స్ ట్రై చేశాక కుదిరితే పానీపూరి ట్రై చేద్దాం ఆగాను. సో మనకు కుదరకపోయినా కుదిరిచ్చేస్తాంగా. మంచిగా వాటర్ వేసి ఒకసారి పానీపూరి తినేద్దాం. పానీపూరి బాగుండాలంటే పానీ బాగుండాలి అండ్ దాంతోపాటు పూరీలు కూడా మంచి క్రిస్పీగా ఉండాలి. సో ఇక్కడ రెండు ఉంటాయి. మెయిన్ గా నాకు ఇక్కడ పానీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకొకటి 6 ఇచ్చారు, 3 నీకు 3 నాకు. ఆ చాట్ వేయడం వల్ల ఆటోమేటిక్ గా కింద అలా మెత్తగా అవుతుంటది. బట్ పానీ అద్దరిపోతే మాత్రం 2 గ్లాసులు అలా తాగేస్తా. ఆ పానీ మంచిది గైస్. ఒంటికి పుదీనా ఉంటది, చిల్లీ ఉంటది, ఆ చింతపండు ఉంటది, అయ్యే కదా మంచిదే. మీరు ఒకవేళ పానీపూరి లవర్స్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి చాట్ పానీపూరి ట్రై చేయడం అసలు మర్చిపోద్దు, అద్దరిపోద్ది. తినేరా బాబు. గైస్ ఇది వచ్చేసరికి సేవ్ పూరి పైన మసాలా చూడరు ఎలా ఉందో. అండ్ దాంతోపాటు మంచిగా లోపల బటానీ అదన్నీ వేసి ఇచ్చారు. పైన లైట్గా లెమన్ పిండారు కదా, ఆ లెమన్ కరెక్ట్ తగిలింది పులుపు. షార్ట్ పెట్టు. ఈ ప్రైజింగ్ చెప్పండి. ఆమ్లెట్ చాట్ 80. ఆమ్లెట్ చాట్ 80. బేల్పూరి చాటు 60, మసాలా పూరి 40, దహీ పూరి 40, పానీపూరి ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ 60. బ్రెడ్ ఆమ్లెట్ 60. పానీపూరి అయితే 25. అది ప్రైజింగ్. మా టోటల్ బిల్ ఎంత అయింది? 350. సో అది గైస్ సంగతి. ఈ రోజు మా మోస్ట్ విజిటెడ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. చాలా బాగా మాట్లాడతారు, మాతోనే కదా వచ్చిన ప్రతి ఒక్కరితోనే చాలా బాగా మాట్లాడతారు ఆమె. సో ఫుడ్ సర్వ్ చేసి దాంతో పాటు మనకి అంత మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే అదొక తెలియని హ్యాపీనెస్ ఉంటది. సో నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది అనమాట వైబ్. వీళ్ళ స్టాల్ కి ఇంతకు ముందు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉండి వీళ్ళ స్టాల్ కోసం ఎదుగుతుంటే మాత్రం ఇది లొకేషన్ వాళ్ళది. అండ్ ఎవరైనా పార్టీ ఏమైనా ఆర్డర్స్ తీసుకుందాం అనుకున్నా సరే వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంటది. నేను పర్సనల్ గా నాకు బాగా ఇష్టం. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ లొకేషన్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అది సంగతి. మీలో ఎవరైనా ఇక్కడ ఆమ్లెట్ చాట్ ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది ఏంటంటే ఆమ్లెట్ చాట్, మెయిన్ గా పానీపూరి, ఆమ్లెట్ చాట్ అండ్ దాంతో పాటు బ్రెడ్ ఆమ్లెట్, ఈ 3 ట్రై చేయండి, చాలా బాగుంటది. దాంతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అవి మీ ఇష్టం ఎన్ని ట్రై చేసుకోవాలనుకున్నా. బట్ నాకు పర్సనల్ ఫేవరెట్ అయితే ఆమ్లెట్
ఆమ్లెట్ చాట్. ఆ ఒక్క ఆమ్లెట్ చాట్ కోసం అయితే ఈ ప్లేస్ కి పక్కాగా విజిట్ చేయొచ్చు. ఇంకా చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి గైస్, ఇంకా చాలా యూనిక్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ మీకు మోస్ట్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అండ్ అక్కడ ఏంటి స్పెషల్ ఐటమో కింద కామెంట్స్ లో చెప్పండి. టైం చూసుకొని అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ని సపోర్ట్ చేద్దాం. అంటే ఏదైతే నాకు పర్సనల్ గా నచ్చుతుందో వాటికి నేను సపోర్ట్ చేస్తాను గైస్. లేదా ఎక్కడైనా టేస్ట్ బాగుంటది అంటే వాటికి వీడియోలు చేసి స్ట్రీట్ ఫుడ్స్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, అలా చేస్తానని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా డిన్నర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత తినేసాం. సో ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.